దేశవ్యాప్తంగా జరిగిన సంచలనమైన ప్రమాదం వియత్నాంలో బోటు ప్రమాదంలో కొంతమంది మృత్యువాత పడడం జరిగింది. ఆ టైంలో ఆ ట్రూప్లో ఒక 3 బోట్లు సముద్రం మీద విహారయాత్రకి వెళ్ళగా ఒక బోటు ప్రమాదానికి గురైంది. మరి మిగతా బోట్లలో ఉన్న మన తాడేపూడెం నివాసి సమయమంతుల హరిహర శ్రీనివాస్ గారు మన ముందున్నారు, మొబైల్ హబ్ అధినేత. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి. లావాకం నుంచి ఈ నెల 8వ తారీఖున అయితే మేము వియత్నాంకి వెళ్ళాము. ఇది వచ్చేసి మాకు జాన్ ఫిబ్రవరి మార్చ్ టార్గెట్ కోసం అని చెప్పేసి అచీవ్మెంట్ కోసం కంపెనీ మమ్మల్ని తీసుకెళ్ళింది. దీంట్లో మేము ఇక్కడి నుంచి 108 మంది అయితే వెళ్ళాము టోటల్గా. ఇండియా నుంచి, ఆంధ్ర నుంచి 24 మందిను, అట్లానే తెలంగాణ నుంచి 8 మంది వెళ్ళాము. ఇది ప్రమాదం జరిగినప్పుడు మీరు వేరే బోట్లో ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా తెలిసింది, దాన్ని మీరు ఎలా పాస్ చేశారు? లేదండి, మేము ప్రమాదం జరిగినప్పుడు బోట్ ఎక్కాలి, ఇంకా బోట్ ఎక్కలేదు. మేము బోట్ కోసం వెయిటింగ్ అయితే అందులోకి మేము గ్యాలరీలో ఫొటోస్ దిగుతున్నాము. ఆ ఫొటోస్ దిగేటప్పుడు కరెక్ట్గా ఆపోజిట్లో ఏదైతే బోట్ తెరబడిపోతుందో బోట్ కూడా మేము షూట్ చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా బోట్ పడిపోవడం చూసి మేము గట్టిగా కేకలేసాము. బట్ అయితే అది మా బోట్ అయితే అనుకోలేదు. మేము అదే ఒక 5-6 బోట్ వెళ్తే అందులో బోట్ మునిగిపోయింది అనుకున్నాం తప్ప మన టీంలో వాళ్ళు బోట్ మునిగిపోయిందని అయితే మాకు తెలియదు. హెల్ప్ చేయమని గట్టిగా అరిచాము. అక్కడ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్క్యూ చేసి తీసుకురావడానికి అయితే ఒక 8 మినిట్స్ వరకు పట్టింది. సో ఇమీడియట్గా మేము వీడియోలు తీసి నారా లోకేష్ గారికి ఫ్రెండ్స్ ద్వారా ట్వీట్ చేయించాము. అలానే నారా లోకేష్ గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, ఆయన ఎంబసీలకి అలానే ఆయన పిఏ ద్వారా మాతో కాంటాక్ట్ అయ్యి కంటిన్యూగా మాట్లాడడం జరిగింది. నీటి మీదకి వెళ్ళినా లైఫ్ జాకెట్లు వేసుకోవాలని ఉంటారు. అది మీకు ఎంతవరకు సెక్యూరిటీ ఇచ్చింది వాళ్ళకి? సార్ 100% అయితే అందరూ లైఫ్ జాకెట్లు అయితే వేసుకున్నారు. బట్ ఏంటంటే ఒక్కసారిగా 32 మెంబర్స్ ఉన్న బోట్ ఒకసారిగా ఫ్లిప్ అయ్యేటప్పటికి అది అంటే అటువైపు ఉన్న 15 మెంబర్స్ ఇటువైపు పడిపోవడం, అందరూ కూడా హెవీ బాడీలు అవడం, అంటే కొంచెం ఎక్కువ షౌట్గా ఉండడం వల్ల వాళ్ళకి హెవీ ఇంజూరీ అయింది. దట్టు మళ్ళీ ఇంకొక ఫ్లిప్ అవడం, దానివల్ల ఎక్కువ దెబ్బలు తగిలి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారని మేము అనుకుంటున్నాం 100% అయితే. మీరు రిటర్న్ ఎలా జరిగింది? లేదు సార్, అది ట్రిప్ అయిపోయింది. మీకు లాస్ట్ డేనే ఇది జరిగింది. ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మాకు ఈవినింగ్ మీటింగ్ ఉంది, ఫుల్ నైట్ మీటింగ్ కంపెనీతోటి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ మేము రిటర్న్ అయిపోవాలి. ఇది ఇలా జరిగిందని న్యూస్ టీవీలో చూసిన వెంటనే ఫ్యామిలీలో ఒక రకమైన కంగారు, భయం ఉంటుంది. అలాగే మీరు కూడా ఫ్యామిలీ నుంచి ఏ రకమైన సపోర్ట్ మీకు లభించింది ఆ టైంలో? లేదు సార్, అంటే ఇలా జరిగిందనేసి అప్పటికే వీడియోలు తీస్తున్నారు. మేము గ్రూప్లో కానీ లేదంటే న్యూస్లో రాకముందే వాళ్ళకి ముందే నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పేసి నేను ఫ్యామిలీ వీడియో కాల్ చేశాను మొత్తం అందరికి కూడా. నేను బాగానే ఉన్నానని చెప్పిన తర్వాత కొంచెం వాళ్ళందరూ కూడా టెన్షన్ పడడం తగ్గించారు. ఇప్పుడు మన ఆంధ్ర నుంచి ఎంతమంది వెళ్ళారు? తెలంగాణ నుంచి తెలుగు వాళ్ళు ఎంతమంది వెళ్ళారు? ప్రమాదాలు ఎంతమంది మృత్యువాత పడ్డారు? సో టోటల్ అయితే మన ఆంధ్ర నుంచి వచ్చి 24 మంది, తెలంగాణ నుంచి 8 మంది. ఆ బోట్ ఎక్కింది అయితే ఆంధ్ర నుంచి 7 మెంబర్స్ అండి. అందులో 3 చనిపోయారు. 2 అయితే ఇమీడియట్గా ఆ రోజు బయటపడడం జరిగింది. ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు. ఇంకొకరు వచ్చేసి అది తర్వాత రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు. ఓకే, మరి కంపెనీ నుంచి ఏ రకమైన సపోర్ట్ లభించింది? సార్ ఆ రోజైతే అక్కడ జరిగిన వెంటనే కూడా మాకు కాల్స్ వచ్చినాయండి. కంపెనీ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలని అడిగారు. మేము అడిగిన దానిలో ఒకటి, చనిపోయిన వాళ్ళని ఇమీడియట్గా మాకు డెడ్ బాడీని వాళ్ళ ఫ్యామిలీకి చెప్పమన్నాము. జరిగిన తర్వాత రోజే చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేసిందండి ఇంకా లావా కంపెనీ. ఒక టూరిజం ప్లేస్ అయిన వియత్నాంలో ఎటువంటి సెక్యూరిటీ ఎలా ఉంది? సార్ అలాంటిది అయితే ఏమీ లేదు అక్కడ. బట్ అక్కడ ఉన్నది ఏంటంటే మాకు స్కూబా డైవ్ చేసే పిల్లలు అయితే ఉన్నారో ఒక 5-6 పిల్లలు, వాళ్ళందరినీ కాపాడడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు తప్ప ప్రత్యేకంగా రెస్క్యూ టీమ్ అంటూ అయితే ఏం లేదు అక్కడ. అంటే మెడికల్ అవేర్నెస్ కూడా ఎవరికి లేదండి. అంటే ఆక్సిజన్ పెట్టాలన్నా సిపిఆర్ చేయడానికి సిపిఆర్ కూడా మా టీంలో ఒక 2-3 వాళ్ళు యూట్యూబ్లో చూసి అప్పటికప్పుడు చేయడం తప్ప. ఓకే, ఏది ఎలా జరిగినప్పటికీ మనకి ముందు క్షేమంగా మన తాడేపూడెం వాసి ఉన్నారు. మనకు చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ.